ఇటు ఆదిలాబాద్ కార్యాలయం నుండి ఆత్రం సుగుణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల భారతదేశం యావత్ అన్ని రాష్ట్రాల్లో అన్ని మండలాల్లో కూడా ఖండిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ మా గౌరవనీయులు కందిసీనన్న ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్లో మేము కూడా రాహుల్ గాంధీ గారి పైన చేసేటువంటి వాక్యాలను ఖండిస్తూ మరి మా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ మా కుటుంబం అంతా కలిసి మేము కూడా ఖండిస్తున్నాం ఈరోజు. ఎందుకంటే రవినీత్ బిట్టు అండ్ అనిల్ బోండే, సంజయ్ గైక్వాడ్ వీళ్ళు మరి రాహుల్ గాంధీ గారిని మీ నానమ్మ తండ్రికి పట్టినటువంటి గతే మీకు పడుతుంది, రారా చంపేస్తాం అనేసి మాట్లాడడం, అదేవిధంగా నీ నాలుకే కోస్తాం అనేసి మాట్లాడడం, నువ్వు టెర్రరిస్టు అని మాట్లాడడము ఇది అసలు సభ్య సమాజానికి సిగ్గుసేటుగా ఒక నాయకులుగా ఒక తెలిసినటువంటి నాయకులుగా ఉండి ఈరోజు అలాంటి మాటలు మాట్లాడడము చాలా దీన్ని మేము ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఖండిస్తున్నారు. వీళ్ళపైన ఎవరైతే మాట్లాడినరో వీళ్ళపైన వెంటనే కేసులు పెట్టాలి. లేని ఎడల అసలు ఊరుకునేదే లేదు. రాహుల్ గాంధీ గారి కుటుంబం అంటే ఆషిమాషి విషయం కాదు. ఈ దేశం కొరకు దాదాపుగా మోతీలాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ దేశ అభివృద్ధి కొరకు పంచినటువంటి వాళ్ళు. అదేవిధంగా రాహుల్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, సోనియమ్మ, మళ్ళా ఇటు రాహుల్ గాంధీ వరకు, రాజీవ్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆస్తులు లేకుండా దేశాన్ని కాపాడుకోవాలి, సమాజ నిర్మాణం కొరకు, దేశ అభివృద్ధి కొరకు, దేశ ఉన్నతి కొరకు పాటుపడుతున్నటువంటి కుటుంబాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారిని అలాంటి మాటలు ఆడడము చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ దేశం బాగుండాలి, ఈ దేశం అభివృద్ధి జరగాలి, ఈ దేశంలో సబ్బండ వర్గాలు నివసిస్తున్నటువంటి దేశం, ఈ దేశ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలనేసి మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం పోరాడుతూ ఉంటే ఈరోజు దేశ సంపదను ఆదాని అంబానీకి అమ్ముకున్నటువంటి బాపతి బీజేపీ చాలా చెప్తారన్నమాట. మన బండి సంజయ్ గారు కూడా చెప్తారు, చిన్న చిన్న ఏమైనా తప్పుడు వ్యాఖ్యలు జరిగితే ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారా అని చెప్తారు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఇలా మాట్లాడితే మరి ఎందుకు ఖండించట్లేదని మేము అడుగుతున్నాం. మోదీ గారు వెంటనే ఖండిస్తున్నాం. ఈ మాటలు వెంటనే తీసుకొని రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి. లేని ఎడల పెద్ద ఎత్తున మేము ఉద్రికంగా తప్పకుండా ఆ మాటలు వెంటనే తీసుకునే వరకు మేము అస్సలు ఊరుకునేదే లేదు, తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అలాంటి ఒక త్యాగాల కుటుంబాన్ని అనడానికి మీకు ఎలా నోరొచ్చిందనేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఒక్కసారి మీరు వెంటకు తిరిగి చూస్తే ఆ రోజు భారతదేశాన్ని జెండ మోస్తూ ప్రాణ త్యాగాలు చేస్తే ఆ రోజు జెండ పట్టినటువంటి మీరు ఈరోజు భారతదేశం కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు మీకు మాట్లాడేటువంటి హక్కు కూడా మీకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ప్రాణ త్యాగాలకు కూడా, దేశం కొరకు, స్వతంత్రం కొరకు ప్రాణ త్యాగాలకు కూడా ముందొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ కుటుంబం. మీరు జెండా పడితే ఎక్కడ చచ్చిపోతామో, జెండా పడితే ఏమైపోతుందో అని భయపడి వెనుకున్నటువంటి వాళ్ళు మీరు. ఈరోజు రాజీవ్ గాంధీని కూడా ఆర్ఎస్ఎస్ పేరు మీద చంపిన వాళ్ళు కూడా మీరే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే దేశ ఉన్నతి కొరకు, దేశ అభివృద్ధి కొరకు, దేశం కొరకు పాటుపడేటువంటి వ్యక్తులను అనేటువంటి హక్కు మీకు లేదు. ఆ మాటలు వెనుకకు తీసుకొని వెంటనే మోదీ గారు ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళపై వెంటనే కేసు పెట్టించాలనేసి కూడా మోదీ గారికి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.